अस्सलाम वालेकुम नाज़रीन, आप देख रहे हैं इदराक न्यूज़। आइए डालते हैं आज की ताज़ा खबर पर एक नज़र। హలో 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 అమ్మా ఖుషి కారా గారే మీకు ఎన్కరా నువ్వు ఫోటో నీకోసం పెట్టుకుంటావేమో रे 2 मिनट ठहरो ये मार रहे सर ले रहा हूँ अंदर हो सर एक मिनट जी ఒక్క నిమిషం సామి ఉండు ముందరికి రా ఇది షార్ట్ అక్కడి నుంచి తీసుకుంటా भैया और थोड़ा अंदर आपको निकालना करेंगे दासना ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। ఈరోజు భారతదేశం యావత్తు పెద్ద ఎత్తున ఈ గణతంత్ర వేడుకలను జరుపుకుంటా ఉన్నాం। ఇప్పుడే మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి ఆధ్వర్యంలో ఈ గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది। ఇప్పుడే జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది। ముఖ్యంగా ఈరోజు ఎందరో త్యాగదనుల ఫలితం ఈ భారతదేశ స్వేచ్ఛా స్వాతంత్ర్యం। ఆ రోజు స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో మహానుభావులను స్మరించుకుంటూ మనము 15 ఆగస్టు అదేవిధంగా రాజ్యాంగాన్ని అమల్లో తీసుకొచ్చిన దినంగా మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం। ఈరోజు రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా రాజ్యాంగాన్ని అవమానించే విధంగా భారతదేశంలో బీజేపీ పార్టీ వ్యవహరిస్తున్న తీరును ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు। ముఖ్యంగా వాళ్ళ ప్రవర్తన శైలి ఏ విధంగా ఉందంటే రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా హరించే విధంగా ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసి వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఈ భారతదేశ ప్రజల సార్వభౌమత్వాన్ని స్వేచ్ఛను హరించే విధంగా ఈరోజు బీజేపీ పార్టీ వ్యవహరిస్తూ ఉంది। దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। ఈరోజు మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు సంవిధాన్ బచావో అనే నినాదంతో దేశవ్యాప్తంగా ప్రజలందరినీ కూడా ఏకం చేయాలని మొన్నటికి మొన్న భారత్ జోడో అనే నినాదంతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఈ ప్రజలందరినీ కూడా ఏకం చేయాలనే లక్ష్యంతో ఆనాడు పాదయాత్ర చేసిన వ్యక్తి భారతదేశ చరిత్రలోనే ప్రపంచ చరిత్రలోనే ఎవరు లేరు ఒక రాహుల్ గాంధీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను। ఈరోజు దేశ స్వాతంత్ర్యంలో కానీ ఈ దేశం ఇంత ఆర్థికంగా ముందుకు వచ్చిందంటే దానికి ప్రధాన కారణం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం। కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన సంస్కరణలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలను బడుగు బలైన వర్గాలకు అందించి ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలతో అగ్రగామిగా నిలబడడానికి కారణమైనది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం। ఈరోజు 2014 నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చులు పెట్టే ప్రయత్నమే చేస్తుంది తప్ప భారతదేశాన్ని ఏకతాటిపై నడిపించి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఆలోచన చేయకుండా
ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా ఈరోజు భారతదేశంలో బీజేపీ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. సో అది ఒక దురదృష్టకరమైన విషయము. కానీ మేమంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులము పైనుంచి కింది వరకు సంవిధాన్ బచావో, రాజ్యాంగాన్ని కాపాడదాం, రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రజలకు అందిద్దామనే ఆలోచనతో మేము ముందుకు పోతా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఆ విధంగా ఆలోచన చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశం మొత్తం అంటే ప్రపంచ దేశాలు కూడా ఈరోజు తెలంగాణ వైపు చూసే విధంగా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాలన కొనసాగిస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న మీరందరూ కూడా చూసింటారు, కనీ విని ఎరగని రీతిలో దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా పెట్టుబడులు దాదాపు 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలు కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు ఈ ప్రజాపాలన ద్వారా ఈరోజు ముఖ్యంగా ఒక 6 అంటే మేము ఇచ్చిన గ్యారెంటీలలో ఆల్రెడీ కొన్ని అమలు అవుతా ఉన్నాయి. ఇంకా 4 పథకాలను ఈరోజు బ్రహ్మాండంగా ప్రతి తెలంగాణలో లాంచ్ చేయబోతా ఉన్నారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు. ముఖ్యంగా రేషన్ కార్డ్స్ గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు లేక చాలామంది ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు ఇబ్బందులు ఉన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు రేషన్ కార్డ్సే కానివ్వండి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానివ్వండి, అదేవిధంగా ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, పేదోడు కలలు అనేది ఇందిరమ్మ ఇండ్లతో పాటు రైతు భరోసా, ఈ 4 పథకాలను కూడా ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్రంలో లాంచ్ చేయబోతా ఉన్నాం. మేము అన్ని నియోజకవర్గాలలో కూడా మేమందరం ప్రజాప్రతినిధులందరం కూడా ఈరోజు మండలానికి ఒక గ్రామాన్ని ఎంచుకొని ఈరోజు లాంఛనంగా ప్రారంభించి ఈ రోజు నుంచి నిరంతర ప్రక్రియ ద్వారా ఈ పథకాలన్నీ కూడా ప్రజలకు అర్హత గల వ్యక్తులకు పార్టీలకు అతీతంగా అందియబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. థ్యాంక్ యూ.